అందరికీ నమస్కారం। ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం సందర్భంగా గిరింపేట చౌడేశ్వరమ్మ సర్కిల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరై ఇవాళ కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంతో ఉండి ఆయన ప్రజాసేవలో మునిగి ప్రజల్ని మంచి చేయాలని, రాబోయే రోజుల్లో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ చౌడేశ్వరమ్మ గారి ఆశీర్వాదాలు ఉండాలని, దుర్గమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము। ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు చిత్తూరు పట్టణము పరిసర ప్రాంతం అన్ని చోట్ల కూడా వాళ్ళకు తోచిన విధంగా అన్నదానాలు సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని అతి వైభవంగా జరుపుతున్నారు। అందరికీ కూడా శుభాకాంక్షలు। ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతతో జై జగన్। ఇది వచ్చి మేము ఒకరితో సంబంధం లేని విషయము। ఇదేంటంటే వైఎస్ఆర్ పార్టీలో నేను మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ గిరింపేట ఏఎస్ మనోహర్ గారు తో పాటు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీని ఒక ఊపుకు తీసుకురావడం జరిగింది। ఇదే గిరింపేటలోనే వైఎస్ఆర్ పార్టీ ఒక అంచెలంచెలుగా ఎదిగి చిత్తూరు పట్టణం మందు ఇంత గొప్పగా ఆవిర్భవించింది। కాబట్టి ఈ స్థలంలో మేము ప్రతి సంవత్సరం వైఎస్ జగన్ గారి బర్త్డే కానీ, రాజశేఖర్ గారి రెడ్డి వర్ధంతి కానీ, జయంతి కానీ అన్ని చేస్తున్నాం। కాబట్టి యథాప్రకారంగా మేము కూడా చేయడం జరిగింది। ఇప్పుడు నాకు తెలిసి ఈ రోజు వరకు అలాంటివి లేవు। ఇక మీదట వచ్చినా ఎవరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు। ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకు తగిన ప్రాతినిధ్యం ఉంటే ప్రతి ఒక్కరు ఉంటారు। నేను ఊరికే నాయకుడని నేను వేరే వాళ్ళని కానీ చులకన చేస్తే ఇలాంటి వైభవాలు చాలా ఉంటాయి, పరిణామాలు ఉంటాయి। పార్టీ గద్దెక్కాల, పార్టీ పైకి రావాలంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తను చేరదీసి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసి వాళ్ళ యొక్క ఏరియాలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేయగలిగితేనే ఒక నాయకుడు। బర్త్డే కాబట్టి జగన్ గారి ఫోటో ఉంటుంది కాబట్టి, లేదంటే మేము పెద్ద ఫోటో కూడా వేస్తుంటాము। ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే కాబట్టి ఆయన ఫోటో మాత్రం వేయడం జరిగింది। జిల్లా నాయకులు లోకల్లో వస్తే విచారిస్తే చాడీలు చెప్పే విషయాలు అవన్నీ కూడా ఎవరు నమ్మకూడదు। ఎప్పుడు కానీ నేరుగా రావాలి, లోకల్లో ఏం జరుగుతుంది, ఏం రాజకీయం జరుగుతూ ఉంది అనేసి ఆ పార్టీ నాయకులు చూడాలా। దాన్ని వాళ్ళు సమాధానం చేసి దాన్ని ఎలా మనం పరిష్కరించాలని వాళ్ళు చూడాలి। కానీ ఇది ఊరికే చెప్పుడు మాటలు విని నేను కూడా పోయి ఎవరి పైన చాటి చెప్పేది అట్లా అలవాటు మాకు లేదు, అట్లాంటివి మేము పట్టించుకోము కూడా।